హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో రస్మలై కేక్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన ఫుల్ వీడియోస్లలో రస్మలై ఎలా రెడీ చేసుకోవాలి ఇంట్లో అనేది చాలా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. అందులో మన వీడియో కనిపిస్తుంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఇక్కడ ఇప్పుడు రస్మలై కేక్ కోసము నేను ఇంట్లోనే తయారు చేసిన రస్మలై మిల్క్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ అంతా మిల్క్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రస్మలై పీసెస్ ఉంటాయి కదా, అవి 2 పీసెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. లోపల ఫీలింగ్ కోసం అనమాట. మనం విప్పింగ్ క్రీమ్ పెట్టుకున్నాక ఫీలింగ్ అయితే వేసుకుంటాం కదా, వాటి కోసం అని చెప్పేసి 2 రస్మలై పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ 1 kg రస్మలై కేక్ అయితే నాకు ఆర్డర్ ఉందన్నమాట. ఆర్డర్ని బట్టి మీకు నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. నేను ఇక్కడ స్పాంజ్ అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను కదా, స్పాంజ్ పైన మనం ఇందాక తీసుకున్న రస్మలై పాలు ఉన్నాయి కదా, అవి అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. మనము మధ్యలో వేసిన కాజు బాదం అవన్నీ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా చాలా మంచిగా టేస్ట్ వస్తాయి అనమాట రస్మలై కేక్లో. చాలా అంటే నేను ఇంట్లో చేశాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేటివి కొంచెం ఎక్కువగానే వచ్చాయి. ఫస్ట్ మనం షుగర్ సిరప్ అయితే ఎట్లా అప్లై చేసుకుంటామో మామూలు కేక్ మీద, అలాగే రస్మలై కేక్ మీద మనము రస్మలైలో వచ్చే మిల్క్ ఉంటుంది కదా, అదైతే అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ చాలా తక్కువగా అప్లై చేస్తున్నాను. మీరు చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మామూలు కేక్లో నేను పెట్టే విప్పింగ్ క్రీమ్ కన్నా ఇక్కడ నేను యూస్ చేసిన విప్పింగ్ క్రీమ్ అనేది చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ లేయర్లో అయితే నేను విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్లో ఎలాంటి క్రషెస్ కానీ ఏవి కానీ యూస్ చేయలేదు, డైరెక్ట్ విప్పింగ్ క్రీమే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ఈవెన్గా అనుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న రస్మలై పీసెస్ ఉన్నాయి చూసారా, 2 పీసెస్ నేను తీసుకున్నాను కదా, అవి చాలా సన్నగా చాప్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకొని అవి నెక్స్ట్ లేయర్ లాగైతే వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మనం స్పాంజ్ పెట్టుకొని దాని మీద రస్మలై మిల్క్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ నేను విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని తర్వాత రస్మలై పీసెస్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చాలా క్లియర్గానే మీకు అర్థమవుతుందని అనుకున్నాను. అలానే మీకు నేను ఈ వీడియో రస్మలై వీడియో అనేది పోస్ట్ చేశాను మన వీడియోలలో. కస్టమర్ నాకు రస్మలై కేక్ ఆల్రెడీ మనం చేసేది హోమ్ బేకరీ, మీకు అందరికి తెలిసిందే కదా, నాకు రస్మలై రెసిపీ కూడా హోమ్ మేడ్ నుంచే కావాలని చెప్పేసి అడిగారనమాట. నాకు ఆల్రెడీ రస్మలై రెసిపీ వచ్చు కాబట్టి నేను ఓకే అని చెప్పేసి అన్నాను అనమాట. కొంచెం టైం తీసుకొని ఓకే అని చెప్పేసి అన్నాను. ఈ కేక్ ప్రైస్ అనేది ఎంత తీసుకున్నానో మీకు నేను మధ్యలో చెప్తాను, మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఒకవేళ నేను ఎంత తీసుకున్నానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి మీలో కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే కంప్లీట్గా ఇది హోమ్ మేడ్ కాబట్టి నేను కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుండొచ్చు నేను చెప్పిన కాస్ట్. నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ కేక్ స్పాంజ్ పెట్టేసుకొని తర్వాత మళ్ళీ మిల్క్తో అయితే సోక్ చేసుకున్నాను అనమాట. మీకు స్పాంజ్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా మంచి టేస్ట్ కూడా వచ్చిందని చెప్పేసి కస్టమర్ కూడా మనకి కామెంట్లో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. నేను ఇక్కడ కేక్ స్పాంజ్ లేయర్స్ వచ్చేసి 3 లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సెకండ్ లేయర్. మనం ఫస్ట్ లేయర్ ఎట్లా అయితే స్టార్ట్ చేస్తామో ఫస్ట్ స్పాంజ్, తర్వాత సోకింగ్, తర్వాత విప్పింగ్ క్రీమ్, తర్వాత క్రషెస్ కానీ మనం ఫీలింగ్ కానీ ఏది వేస్తామో అది, ఇంకా తర్వాత సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ కూడా అలాగే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ థర్డ్ కేక్ స్పాంజ్ లేయర్ కూడా పెట్టుకుంటున్నాను. సైజ్ అనేది నేను చూసుకుంటున్నాను అనమాట. కొంచెం మనం ఒక్కొక్కసారి కట్ చేసేటప్పుడు ఏంటంటే స్పాంజెస్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువగా కట్ అవుతుంటాయి. అందుకని మనకి మళ్ళీ డౌన్ అప్ అలా అవుతుంటాయి అనమాట కేక్స్. అందుకని చెప్పేసి ఒకసారి సైజ్ కరెక్ట్గా చూసుకొని కేక్ స్పాంజ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ మిల్క్తో అయితే సోక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. చాలా అంటే చాలా బాగుంటుంది రస్మలై కేక్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కస్టమర్ అడిగినప్పుడు నేను మ్యాక్సిమం ఇప్పటికి 4-5 టైమ్స్ అయితే నేను రస్మలై కేక్స్ చేశాను. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కొంచెం అంటే ఫ్లేవర్ తెలిసిన వాళ్ళైతేనే కొంచెం ఇంట్రెస్ట్తో ఆర్డర్స్ ఇస్తారనమాట. నేను ఇంతకుముందు చేసినప్పుడైతే నేను స్వీట్ షాప్ నుంచి రస్మలైస్ తీసుకొచ్చి చేశాను. కాకపోతే నాకు ఆ రస్మలై కేక్ తిన్నదానికిను ఇక్కడ నేను మన హోమ్ మేడ్ కంప్లీట్గా హోమ్ మేడ్ అనమాట. రస్మలైతో సహా కేక్ కూడా హోమ్ మేడ్ కాబట్టి ఎంత ఫ్రెష్ టేస్ట్ ఉందంటే అంత బాగుందన్నమాట టేస్ట్. మీరు ఇంట్లో ట్రై చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఒకసారి మీ పిల్లల బర్త్డేస్ కానీ మీ యానివర్సరీ కానీ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మళ్ళీ కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసేసుకొని క్రమ్ కోట్ లాగా అయితే లైట్గా చేసేసుకుంటున్నాను అనమాట.
నాకు ఈ ఆర్డర్ వచ్చేసి కస్టమర్ ఒక 1 వీక్ బిఫోరే ముందే చెప్పారనమాట. ఈ డేట్‌కి నాకు ఈ కేక్ కావాలి, ఇలాగా కంప్లీట్‌గా హోమ్‌మేడ్ కావాలని చెప్పేసి. నేను కస్టమర్ కాల్ చేసిన 1 డే తర్వాత అంటే 2 డేస్ అనుకోండి. 2 డేస్‌కి ఓకే చేశాను. ఎందుకంటే మనకు ఉన్న టైంలో రస్మలై కూడా ఇంట్లోనే రెడీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి నేను కొంచెం ఆలోచించాననమాట. తర్వాత సరే వచ్చిన రెసిపీయే కదా పర్లేదని చెప్పేసి ఆర్డర్ అయితే తీసుకున్నాను. రస్మలై చేసేటప్పుడు కూడా నేను వీడియో తీసుకున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. మన ఫుల్ వీడియోలలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. నేను క్రమ్ కోట్ కోసం అయితే లైట్గా విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసేసుకున్నాను అనమాట. ఒకసారి మనం క్రమ్ కోట్కి విప్పింగ్ క్రీమ్ చేసుకున్నప్పుడు కూడా ఈవెన్గా అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 minutes to ½ hour పెట్టుకొని టైంని బట్టి, మనకు టైం ఎక్కువ ఉందంటే 1 hour అయినా పెట్టుకోవచ్చు, లేదు కొంచెమే టైం ఉందంటే ఒక 15 minutes అని పెట్టుకుంటే ఏంటంటే మొత్తం క్రమ్స్ అనేటివి సెట్ అయిపోతాయి అనమాట. మనం మళ్ళీ అప్లై చేసే విప్పింగ్ క్రీమ్ అనేది తక్కువగా పడుతుంది. మనం డెకరేషన్కి వాడే విప్పింగ్ క్రీమ్ అనేది తక్కువగా పడుతుంది అనమాట. తర్వాత నేను ఇక్కడ స్క్రాపర్ తీసుకొని కేక్ ప్లేట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసేసుకొని నేను ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఒకసారి చూసారా నేను ఫ్రిడ్జ్లోకి తీస్తున్నాను, కొంచెం పైన టాప్ ఉంటుంది కదా తాకేసింది అనమాట ఫ్రిడ్జ్లో నుంచి. ఇంకా నేను తర్వాత సెట్ చేసేసుకున్నాను. నేను ఇప్పుడు అప్లై చేస్తున్న ఈ విప్పింగ్ క్రీమ్లో లైట్గా మిల్క్ అనేది యూస్ చేశాను. మనము ఇంతకుముందు చేసుకున్న రస్మలై మిల్క్ ఉంది కదా, రస్మలై మిల్క్ ప్లస్ రస్మలైని చిన్నగా కట్ చేసుకొని ఒకసారి విప్పింగ్ క్రీమ్ బీటర్ ఉంటుంది కదా దాంతో అయితే చేశాను అనమాట. ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది రావాలని చెప్పేసి అలా చేశాను. అందుకనే మీకు ఫినిషింగ్ అనేది కొంచెం మీకు ఆల్రెడీ నట్స్ అలాగా కనిపిస్తున్నాయి కదా విప్పింగ్ క్రీమ్లో, అలా అనమాట. నేను ఇక్కడ వీడియో మిస్ అయింది ఫ్లవర్స్ వేసేటప్పుడు. నేను ఇక్కడ రస్మలై పీసెస్ అనేది ఒక్క రస్మలై పీస్లో 4 pieces లాగా అయితే కట్ చేశాను అనమాట. ఒక్కొక్క పీస్ని ఇలాగ సెట్ చేసేసుకున్నాను. నాకు టోటల్గా ఈ కేక్ చేయడానికి 6 రస్మలై పీసెస్ అయితే పట్టాయి అనమాట. 2 మనం ఫిల్లింగ్లో వేసాం కదా, 2 ఇలాగా 4 pieces లాగా కట్ చేసేసాను. ఒకటేమో నేను విప్పింగ్ క్రీమ్లో వేసి పైన అప్లై చేసిన విప్పింగ్ క్రీమ్లో వేసాను, ఇంకొకటేమో ఇక్కడ మధ్యలో కట్ చేసి వేస్తున్నాను అనమాట. 6 రస్మలై పీసెస్ పట్టాయి. నేను టోటల్గా ఈ కేక్కి కంప్లీట్ మొత్తం నేనే చేశాను రస్మలైతో సహా, కాబట్టి నేను ఈ కేక్ వచ్చేసి 1800 తీసుకున్నా per kg. ఓకేనా. ఎందుకు ఇంత కాస్ట్ అంటే మీకు అయ్యే ఉంటుంది. ఒకసారి మనం చేసిన రస్మలై రెసిపీ మీరు చూసిన టైం ఎంత పడుతుంది, అలాగే ప్రతిదీ క్వాలిటీతో చేసాం కాబట్టి 1800 అయితే నేను తీసుకున్నాను అనమాట. ఒకవేళ నేను బయట అంటే స్వీట్ షాప్ నుంచి రస్మలై తీసుకొచ్చి చేస్తే మాత్రము 1000 రూపీస్ తీసుకుంటాను per kg కేక్కి. కస్టమరు నాకు కేక్తో పాటు కొంచెం రస్మలై పీసెస్ కూడా పంపించమని చెప్పేసి అన్నారనమాట. నేను 2 రస్మలై పీసెస్ ప్లస్ మిల్క్ యాడ్ చేసి కేక్తో పాటే పంపించాను అనమాట. కంప్లీట్గా నేను 1800 తీసుకున్నా. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట. నిజానికి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కానీ, కేక్ టేస్ట్ కానీ, రస్మలై టేస్ట్ కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరికైనా బర్త్డే ఉన్నా లేదన్నా మీకు తినాలనిపించుకుని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలు కేక్స్ కన్నా రస్మలై కేక్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకి. తర్వాత నేను ఇక్కడ రోజ్ పెటల్స్తో, ఇంట్లో రోజ్ ఫ్లవర్స్ వాడతాం కదా మనం దేవుడి పూజకి, ఆ పెటల్స్తో ఒక్కొక్క పెటల్ అయితే నేను మధ్యలో డెకరేషన్ లాగా అయితే పెడుతున్నాను అనమాట. పెద్దగా మనము ఎక్కువగా డెకరేషన్ కానీ షుగర్ బాల్స్ కానీ ఎక్కడ యూస్ చేయలేదు కదా, అలా అని చెప్పేసి అలా పెట్టాను. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి, నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. కేక్ చూసారా ఎంత బాగా వచ్చింది కదా. కేక్ వెయిట్ విషయానికి వస్తే కస్టమర్ మనకి ఇచ్చింది 1 kg కేక్ కదా, కాకపోతే 1100 grams అయితే వచ్చిందనమాట. అంటే 100 grams అయితే పెరిగిందనమాట. దానికి నేను ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ చేయలేదు, ఎందుకంటే ఇక కంప్లీట్గా నేను అంతే అమౌంట్ తీసుకున్నాను అనమాట. ఖచ్చితంగా రస్మలై రెసిపీ చూసి మీరు కూడా రస్మలై కేక్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.